సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్రస్తుతం అయితే క్లీన్ చేసిన షాప్ ఓనర్స్ కూడా అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎలా అంటున్నారు. ఎందుకంటే రియల్ గా షాప్ క్లీన్ అయిన వాళ్ళే చెప్తారు విషయం ఏంటనేది. క్లీన్ చేయించుకున్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీను. ఓకే, మీ షాప్ ఎక్కడ ఏంటి? ఇక్కడే షాప్ హ్యాప్ డైరీ అరుణ్ ఐస్ క్రీమ్. ఒక 5 days నుంచి వాటర్లోనే ఉంది. ఓకే, షాప్ కంప్లీట్ గా లాస్ అయిపోయాం. ఇప్పుడు ఈ రోజు వచ్చారు, క్లీన్ చేస్తున్నారు. ఓకే రండి. అంటే ఇప్పుడు మామూలుగానే నీటి మట్టం మునిగిపోయి అసలే లాస్ లో ఉన్నారు, ఇంకా ఈ బురద క్లీన్ చేసుకోవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవునా? ఓకే. అంటే ఇప్పుడు మీరు క్లీన్ చేసుకోవాలంటే ఇంకా నేను తీసుకోవాలంటే 2-3 days పడుతుంది. ఇంకా 2 days పడుతుంది. అది కూడా ఇంత నీట్ గా ఇంకా అవ్వదు. ఓకే ఓకే. వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా చేశారు, వాళ్ళ పనితీరు ఎలా అనిపించింది? చాలా అన్ని తెలుసుకుని బాగా చేశారు, క్లీన్ గా చేశారు. ఓకే, ఎలా స్టార్ట్ చేశారు ఏంటి పని చెప్పండి ఫస్ట్. మొత్తం అన్ని చూసి ఇక్కడ ఎలా ఉంది ఎలా చేయాలని చూసి మొత్తం క్లీన్ చేశారు. ఓకే, సో ఇది ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి సహాయక చర్యలన్నీ కూడా చక్కగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ షాపు మొత్తం అంతా కూడా బురదతో నీటి మట్టం అయిపోయి ఉంది. కానీ ఎప్పుడైతే ఫైర్ సిబ్బంది వచ్చిన తరువాత ఈ షాప్ ని చాలా నీట్ గా, అంటే ఇంతకు ముందు వర్షం పడక ముందు ఎలా ఉండేదో దాన్ని ఎలా తయారు చేసి వారికి అప్పచెప్పడం జరిగింది. సో ఇది ప్రస్తుతం సింగనగర్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీని గురించి ఇంకా మరిన్ని షాపులను మరింత మందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా బాధను అర్థం చేసుకుని మొత్తం నీట్ గా క్లీన్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇంకా అన్ని షాపులు కూడా ఇలాగే క్లీన్ చేయాలని కోరుకుంటూ ప్రతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. అంటే బయట చాలా మంది కూడా అసలు సహాయక చర్యలు అందట్లేదు, ఇబ్బంది పడుతున్నాం, అసలు ఫైర్ సిబ్బంది చెప్తున్నారు కానీ ఎక్కడ క్లీన్ చేయట్లేదు అని అంటున్నారు. మరి దాని ఏంటది? చేస్తున్నారు సార్, వీళ్ళకి సహకరించాలి, పబ్లిక్ కూడా సహకరించాలి. ముందు వీళ్ళకి వాటర్లో ముందుకెళ్ళడం, హోల్స్ ఎక్కడున్న పక్క జిల్లా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కదా. పబ్లిక్ వాళ్ళ చెప్పి తీసుకెళ్ళటం చేయటం జరగలేదు. అలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరికీ నీట్ కావాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాం. ఫైర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని షాపులను ఎన్ని ఇళ్లను క్లీన్ చేశారు, అలాంటి విషయాల గురించి కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎన్ని షాప్స్ ఎన్ని ఇళ్లను క్లీన్ చేయడం జరిగింది మీరు? ప్రస్తుతం ఇప్పటి వరకు మేము 2 షాపులు 1 ఇల్లును క్లీన్ చేయడం జరిగింది. మాకు నిన్న మా డీజీ గారు ఆదేశాల మేరకు నిన్న నైట్ విజయవాడ చేరుకొని బీఆర్టీఎస్ రోడ్లో ఉండి ఈరోజు ఉదయమే ఇక్కడికి వచ్చేసి మేమే అడుగుతూ వెళ్తున్నాం. వీళ్ళకి ఎవరికన్నా క్లీనింగ్ పర్పస్ కావాలన్నా ఏంది అనేది ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళందరికీ బాగా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నాము. ఇది మొత్తం మా డీజీ గారు మా సీఎం గారు ఆదేశాల మేరకు ఇక్కడ ప్రజలు ఎవరే కానీ ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా ఉండాలని మేమంతా పక్క జిల్లా నుంచి, అంటే కడప జిల్లా నుంచి వచ్చినాం. కడప జిల్లా నుంచి. సో అంటే ఇప్పుడు మీకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఏమైనా హడిల్స్ ఎదురవుతున్నాయా మీకు చేసేటప్పుడు? అంటే మామూలుగా కొన్ని ఎదురవుతాయి. అంటే మాకు కొత్తగా వచ్చాం కదా ఇక్కడికి, ఇక్కడ ఎక్కడెక్కడ మాన్యువల్స్ ఉన్నాయో తెలియదు. అట్లా ఇక్కడ లోకల్ పీపుల్ తెలియదు. ఇక్కడ లోకల్ పీపుల్ని అడిగి ఇక్కడ ఏం లేవు అంటే మేము కొద్దిగా ధైర్యంగా వర్క్ చేయగలుగుతున్నాము. ఓకే రండి. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి సరైన సహకారం అందట్లేదు అంటున్నారు. కానీ అది అవాస్తవమని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రౌండ్ లోకి వచ్చి మరి సుమన్ టీవీ మీకోసం ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరుగుతుంది. ఏవైతే ఈ రోజు చూస్తున్నారు కదా, ఫైర్ సిబ్బంది తెల్లవారుజాము నిన్నైతే కనుక అన్ని వెహికల్స్ అన్నింటినీ కూడా బీఆర్టీఎస్ రోడ్ లో పార్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఈ రోజు ఉదయం నుంచి మొత్తం అంతా నీట్ గా, ఎక్కడ ఏ షాప్ లో అయితే బురద ఉంటుందో, ఏ ఇళ్ళలో అయితే బురద ఉంటుందో వాటన్నింటినీ కూడా నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసి మరి వెళ్తున్నారు. ఇక్కడ ఉంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఓంకార్తో విజయ్ రిపోర్టింగ్, విజయవాడ, సింగనగర్.